బేసిక్లీ మన బాడీలో బ్రెయిన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ నన్ను అడిగితే మన గట్టే. గట్ అంటే ఏంటి? తిన్న నోరు నుంచి మోషన్కి వెళ్ళే రెక్టమ్ ఏనల్ కెనాల్ వరకు దాన్ని గట్ అంటారు. గట్టులో మౌత్, ఈసోఫేగస్, స్టమక్, డియోడినం, జెజునం, ఇలియం స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత సీకమ్, కోలన్, రెక్టమ్ లార్జ్ ఇంటెస్టైన్, ఏనల్ కెనాల్, రెక్టమ్ ఇవంతా డైజెస్టివ్. సో మన బాడీలో ఏది నడవాలన్నా దానికి మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ మన బాడీలోకి ఎట్లా వెళ్తుంది అంటే అనగా ఆహారం నోటి నుంచి మనం తిన్నది బాడీలోకి వెళ్ళి బాడీ ఎంజైమ్స్ని రిలీజ్ చేసి దాన్ని డైజెస్ట్ చేసి మన బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి న్యూట్రియంట్స్, ఫుడ్, ఫ్యాట్, షుగర్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ అబ్జార్ప్షన్ అన్నీ గట్ ద్వారా. సో గట్లో కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ కమెన్సల్ ఆర్గానిజమ్స్. అవి లేకపోతే బాడీలో డైజెషన్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, క్రానిక్ ఇల్నెసెస్ పెరిగిపోతాయి, న్యూట్రియంట్ లాస్ అయిపోతుంది, అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, మనకు వీక్నెస్, ఫ్రెజిలిటీ, టైర్డ్నెస్, ఫ్యాటిగ్ పెరిగిపోతాయి. సో గట్ అనేది మన జాగ్రత్త పడాలి. అందుకే అప్పుడప్పుడు మనము గట్లో కూడా న్యూరాన్స్ ఉంటాయండి. బ్రెయిన్లో, స్పైనల్ సిస్టంలోనే న్యూరాన్స్ కాకుండా గట్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. అందుకే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అందుకే మీ గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారు, మై గట్ ఫీలింగ్ అంటారు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఆలోచన అవ్వట్లేదు అంటే నాకు గట్ ఫీలింగ్ ఉందిరా అంటారు. అంటే మీ పొట్ట న్యూరాన్స్ యాక్టివిటీ వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్. గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ ఫంక్షన్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.